మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం 9వ భాగం 24/3/20. ఉద్ధవుడు కుల పెద్ద. ఆయన చెబుతున్నాడు చాలా చక్కగా, బలరాముణ్ణి తిట్టకుండానే తిట్టు. అలాగా ఉపాయమస్తి తస్యాపి నశ్యం త్యర్థా ప్రమాధ్యత హంతి నోపశయస్తోపి శయాళు మృగయుర్మృగాన్. ఉపాయాన్ అస్తి తస్యాపి అవలంబించిన వాడైనా ప్రమాధ్యత ప్రమాదపడేవాడి యొక్క అర్థాహ ప్రయోజన నశ్యంతి చెడిపోతాయి, నశించిపోతాయి. తథాపి అది నిజమే. ఎట్లా? దయాళు లయాళు నిద్రపోతేటువంటి మృగయు వేటకాడు ఉపశయస్తోపి మాటున ఉంటే మృగంని నాగంతి చంపడు. కనుక దాని మీద దృష్టి ఉండాలి. అనుక్షణ జాగరూకతో ఉంటేనే ఏ పైనా సరే. తొట్టుపాటు లేక ఉపాయంగా పనిచేయటాన్ని సమకట్టి ప్రమాదపడుతుండే వాడి కార్యాలు చివరకు చెడిపోతాయి, నగ్గవు, ఫలించవు. వేటగాడు నిద్రపోతే, వల పెన్నిగాడు నిద్రపోతే పక్షులు ఏమవుతాయి? ఆ వలను కూడా ఎత్తుకుపోతాయి, వాడి వల్ల ఏం కాదు. కనుక మృగాన్ని చంపలేడు. అలా జరిగిపోతుంది. అంత జాగ్రత్త ఉండాలి అన్నాడు ఉద్ధవుడు. ఇలా ప్రజ్ఞ అతి అవసరమని చెప్పి ఇంకా ఉత్సాహం యొక్క అవసరాన్ని, కనుక ప్రజ్ఞ అవసరమే, దాంతోపాటు ఉత్సాహం కూడా కావాలయ్యా కృష్ణ అంటున్నాడు. ఉదేతు మత్స్యజన్నీహ రాజసు ద్వాదశస్వం జిగీషు రేకో దిన కురుదాదిచ్చే శ్విన కల్పతి. జిగీషు జయించాలి అనుకునేవా ఏక ఒక్కడే 12 రాజసు రాజులలో 12 ఆదిత్యేషు 12 సూర్యులలో 12 మంది 12 ఆదిత్యులలో దినకురుదివ పగలు ఇంటి దొర అలాగా ఈహాం ఉత్సాహాన్ని అత్యజన్ విడవకుండా ఉదయం అభ్యుదయం పొందటాన్ని కల్పతి సమర్థుడవు. జయం కోరి జయించాలనుకునేవా, జయించబోయేవా వాడిని ఏమంటారు? జిగీషువు. నిరుద్యోగి కాకుండా ఉత్సాహ సంపన్నుడై మెలగితే దినకరుడు సూర్యుడు 12 ఆదిత్యాలలో లాగా 12 రాజమండలలో అత్యంత ప్రాభవాన్ని కలిగి మెరుస్తూ కులానికి ఉద్దీపకుడు అవుతారు. కనుక ప్రజ్ఞ అవసరమే, దాంతోపాటు ఉత్సాహం కూడా అవసరం ప్రభువుకి అని చెప్పినాడు. ఇంతకీ ఏమిటో 12 రాజులు అంటున్నాడు కదా, 12 రాజ మండలం ఏమిటో మనకి చెప్తున్నారు వావిళ్ళవారు. 1 ఉదాసీనుడు, మండలానికి వెలుపల ఉపద్రష్టగా ఉన్నవాడు, వాడు బలవంతుడు. 2 మధ్యముడు, అంటే శత్రువుల యొక్క ఉభయాలకు సముడై చూసేవాడు. అంటే వాడు ఉభయులు ఏకమైనప్పుడు అనుగ్రహం చూపటానికి, వేరైనప్పుడు అనతటానికి చాలు. శత్రువులిద్దరూ కలిస్తే వాళ్లతో అనుగ్రహం, వాళ్ళు వేరైతే వాళ్ళని చంపడు. అలా 3 శత్రు మిత్రుడు, ఇతడు కయ్యానికి ఎదుర్కొనబడిన వాడి మిత్రుడికి
మిత్రుడు కనుక వీడు జయించాలనేకునే వాడికి వీడు కూడా శత్రువే. మిత్రుడు తనకు తోడైన వాడికి తోడ్పడేవాడు కాబట్టి జిగీషుడికి అంటే జయించాలనుకునే వాడికి వీడు కూడా మిత్రుడు. 5 మిత్రుడు శత్రువులకు తోడ్పడేవాడు కనుక జిగీషుడికి అంటే జయం పొందాలనుకునేవాడు వాడు కూడా మిత్రుడు. శత్రువునకి అవతలి దేశం వాడు కనుక జిగీషుడికి అంటే జయించాలనుకునేవాడు మిత్రుడవుతాడు. 7 శత్రువు ఇప్పుడు కయ్యానికి ఎదుర్కొనబడ్డవాడు ప్రక్క దేశం వాడు. ఇందులో కడపటి 5 జిగీషుడి ఎదురబడి పోరాడేవాళ్ళే. 8 జిగీషువు యుద్ధంలో కానీ పోట్లాటలో కానీ కయ్యంలో కానీ ఎదుర్కొనేవాడు జయం పొందాలంటూ. 9 సార్ష్నిగ్రాహుడు ఇతడు జయించాలి అనుకునేవాడి వెనక ప్రక్క ఉండే దేశం వాడు. ఇప్పుడు తనతో పాటు జయం కోరి వచ్చాడు కనుక శత్రుప్రాయుడవుతాడు. 10 అక్రందుడు పైవాడి పక్కన ఉంటాడు. అగస్త్య భ్రాతల వాడు మిత్రుడవుతాడు మనకు. 11 పార్ష్నిగ్రాహాస్వారుడు ఇతడు పార్శ్వగ్రాహుడి మిత్రుడు కనుక విజిగీషుడికి జయించాలనుకునే వాడికి శత్రువు అవుతాడు. 12 అక్రందాసారు ఇతడు ఆక్రందుని మిత్రుడు కనుక జిగీషుడికి జయించాలనుకునే వాడికి స్నేహితుడు కనుక చివరి 4 జిగీషుడి వెనుక ఉండి యుద్ధం చేస్తారు. మిగతా వాళ్ళంతా 12 ఆదిత్యులెవరు? ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. అలాగే ఇందు ప్రతిరోజు ఉదయించే సూర్యుడే దివాకరుడు. 80 శ్లోకాలు అయిపోయాయి. 80వ శ్లోకంలో రాజు ప్రమాదపడకూడదు అని చెప్పాడు. దాని క్రమాన్ని చెప్తున్నాడు ఉద్ధవుడు. బుద్ధిశస్త్ర ప్రకృత్యంగో ఘన సంవృతి కంచుక చారేక్షణో దూతముఖ పురుష కోపి పార్థివ. బుద్ధిశస్త్ర బుద్ధే ఆయుధంగా కలవాడు. ప్రకృత్యంగ స్వామి మంత్రి మొదలైన రాజ్యాంగాలి అవయవాలుగా కలవాడు. ఘన సంవృతి కంచుక ఘన అభేజ్యమైన సంవృతి మంత్రి గోపనం చేత కంచుక కవచంగా కలవాడు. చారేక్షణ చారా గూఢచారులే ఈ క్షణ కళ్ళుగా ఉన్నవాడు కనుక రాజులకి మంత్రులకి ఎవరు గూఢచారులే కళ్ళు. దూతముఖ దూతముఖమే దూత ముఖంగా కలవాడు. వీడేం తోడు వాడేం చెబితే వచ్చేస్తాడు కనుక అయిన పార్థివ రాజు కోపి పురుష మరొక పురుషుడే అవుతాడు. బుద్ధి అనే శస్త్రం అమోఘంగా ప్రసరింపచేస్తూ స్వామి విచక్షణ యాజమాన్యం అమాత్యుడు మంత్రి సుహృత్తు కోశము రాష్ట్రం దుర్గం బలం సైన్యం అనే ఈ రాజ్యాంగాలు శరీరంగా వైకల్యం ఏమాత్రం లేక ఇతరులకు భేదింపరాని మంత్ర గోపనం అంటే ఆలోచన బయలుపడకుండా కవచంగా రాజ్యభేదం
వేగువాండ్రు కళ్ళుగా స్వపరమండల వృత్తాగార రాజ్యంగా వృత్తాంతాలెల్లని చూస్తూ దూత అనే ముఖం ద్వారా సంధి విగ్రహం మొదలైన కార్యాలలో కావాల్సిన సంభాషణలు చేస్తూ తగు రీతిగా రాజ్యపాలన చేసే రాజు లోకోత్తరుడైన పురుషుడు కానీ సామాన్యుడు కాదు. అలా ప్రవర్తించని పక్షంలో ఆత్మహాని జరుగుతుంది అని పెద్దప్పుడు చాలా జాగ్రత్త చెప్తుంది. తేజక్షమావానైకాంతః కాలజ్ఞస్య మహీపతేః నైకమోజగా ప్రసాదోప రసభావ విదః కవేః. కాలజ్ఞస్య సమయం తెలిసిన మహీపతే రాజుకి తేజ క్షాత్రమే అని క్షమావా క్షమయే అని ఏకాంత నియమం నా వే తథాహి అది అలాగే రసభావ విధ శృంగారం మొదలైన రసాలను నిర్వేదం మొదలైన భావాలను ఎరిగిన కవికి ఏకం ఒక్క ఓజో గుణం సమాన బాహుళ్యాదులు కలిగిన ప్రౌఢ రచనం కాని ఒక్క ప్రసాద గుణం కాని నహ ఆశ్రయించినదిగా లేదు. ఏ సమయాలను ఏ కార్యాలు చేయాల్సింది బాగా తెలిసిన రాజులకు క్షాత్రధర్మాన్ని అవలంబించాలి కానీ శాంతిగా ప్రవర్తించాలని కానీ ఒక నియమం లేక సమయోచితంగా ఉభయాన్ని ఆశ్రయించి శాంతిలోనే ఉంటా, నేను యుద్ధం చెయ్యను అని అశోకుల్లాగా భీష్మించుకుంటే మగధ సామ్రాజ్యం అయిపోయింది. ఏ సమయాల్లో ఏ కార్యాలు చేయాల్సింది బాగా తెలిసిన రాజుల క్షాత్రధర్మాన్ని అవలంబించాలని కానీ శాంతితోనే ఉండాలని కానీ ఒక్కటే నియమం, దాన్నే ఆశ్రయించాలి. యుద్ధమే చేయాలి, శాంతిగానే ఉండాలి. ఏదో ఒకటి కాదు, రెండు ఉండాలి, దాన్ని బట్టి అవసరాలు. కనుక శృంగారాది రసాలను చక్కగా గ్రహించి కవిత్వం చెప్పేవాడు సానుగుణాలుగా ఒక్కొక్క చోట పెద్ద సమూహాలతో ప్రౌఢంగా, ఒక్కొక్క చోట చిన్న పదాలతో చాలా తేలికగా రచింపదగుతుంది కావ్యం రాసేది. కనుక కేవలం ప్రౌఢ ప్రబంధమే కాదు, కేవలం సుకుమార ప్రబంధం కాదు ఉండవు కదా. అది రాసేవాడు ఉంటాడు, ఇది రాసే. మాటికి మహాపకారం చేస్తున్న వాడిని ఎవ్వరూ క్షమించరు అని చెప్పిన దాని ప్రత్యుత్తరం చెబుతున్నాడు. కృతాపచారోపి పరైరనావిష్కృత విక్రయ అసాధ్య కురుతే కోపం ప్రాప్తే కాలే గదో యథా. పరై శత్రువుల యొక్క కృతాపచారో చేయబడిన అపకారం కలవాడైన అనావిష్కృత విక్రయ, అనావిష్కృత బయల్పడనీయని అంటే అణచబడిన, విక్రియ వికారం కలవాడు కనుకని అసాధ్య సాధింపశక్యం కాని వాడై
గదో యథా రోగం లాగ కాలే బలం క్షీణించగా సమయం ప్రాప్తే వచ్చిన కోపాన్ని కురితే చేస్తాడు లేక ప్రకోపిస్తాడు. వ్యాధిగ్రస్తుడు లక్ష్యం పెట్టగా అపత్యం చేస్తూ ఉంటే బలిష్ఠుడుగా ఉన్నంత మటుకు రోగం బయటపడదు. కానీ లోపల అణగి ఉండి మందులకు కూడా సాధ్యపడ శరీరం యొక్క బలమంతా బాగా తగ్గినప్పుడు ఒక్కసారి విజృంభించి వాడి ఆరోగ్యాన్ని దెబ్బకొడు యావజ్జీవితం బాధిస్తుంది. కనుక ప్రాజ్ఞుడు శత్రువునికి అపకారం చేసిన క్రోధ వికారం బయల్పడకుండా ఓపిక పట్టి ఉండి శత్రువుకి అసాధ్యుడై వాడి బలక్షయం కాగానే వెంటనే విజృంభించి అప్పుడు చంపాలి. అది రాజనీతి అంటే. ఇందువల్ల క్షమించాలి, అందువల్ల క్షమించాలి, అంతేగాని ఎగసుకుపోవటం కాదు. మృదు వ్యవహితం తేజో భోక్తుమర్ధాన్ ప్రకల్పతే ప్రదీప స్నేహమాదత్తే దశయాభ్యంతరస్థయా. మృదు మెత్తని దాని చేత వ్యవహితం మరుపబడిన తేజ ప్రతాపం అర్థాం ప్రయోజనాలను భోక్తుం అనుభవించటాన్ని ప్రకల్పతే సమర్థాలవుతాయి. తదాహి అలాగే కదా ప్రదీప దీపం అభ్యంతరస్థయ మధ్య ఉన్న దశయా ఒత్తి చేత స్నేహం సమురుడు ఆదత్తే అందుకుంటూ ప్రతాపం శాంతిపూర్వకమైతేనే ప్రయోజనకారి అవుతుంది. కనుక ముందు క్షమించాలి. దీపం వత్తితో కూడిందే కదా, సమురులో ఉంచుకొని చక్కగా వెలుగుతుంది. అక్కడ కూడా అంతే. అలా అయితే పౌరుషం లేకుండా పోతుంది కనుక ఎప్పుడు ఓర్మి కలవాడి దైవమే శ్రేయస్సులను ఇవ్వగలుగుతుంది అని చెప్పాడు. కనుక ఓపిక ఉండాలిరా, తొందరపడదు, సుందరానికి తొందర ఎక్కువ అని ఉండకూడదు అంటున్నా. నా లంబతే దైష్టికదాం స నిషేధతి పౌరుషే శబ్దార్థౌ సత్కవి రివ ద్వయం విద్వానపేక్షతే. విద్వాన్ ఎరుక కలవ, దైష్టికత అదృష్టం ప్రధానం అని తలుస్తా. నాలంబతే ఊత కొనవాడు ఆశ్రయించడు ఎవరు. పౌరుషే పురుష ప్రయత్నంలో మాత్రమే ననిషీదతి ఉండదు వాడు. కింటు ఇంకా ఏమిటంటే సత్కవి చక్కగా కవిత్వాన్ని చెప్పేవాడు. శబ్దార్థాభివ శబ్ద అర్థాలలాగా ద్వయం అంటే దైవ పురుషకారాలు, దైవ కృప ఉండాలి, నీ స్వయం కృషి ఉండాలి. రెండింటిని అపేక్షతే కోరుకుని దేవుడి మీదే భారం వేసి ఉండడు. నేను మగాన్ని నేనే జయిస్తాను అని దైవం అనుకూలించాలి, నా ప్రయత్నం నేను అనుకోవాలరా అంటున్నా. బుద్ధిమంతుడు విధి ఎలా ఉన్నదో అలా అని దైవాన్ని మాత్రమే ప్రమాణంగా నమ్మి ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చో. అలా ఊరుకుంటే నశించుకో. కేవలం నా బలం ఉంది అని పురుషాహంకారమే అన్నిటికీ అర్ధ సాధనం అని అభిమానంతో కూడా ఉండదు. అలా అభిమానిస్తే దైవ అనుకూలం లేకపోతే పురుషకారం వ్యర్థమే. తానొకటి తలిస్తే దైవం వేరొకటి. కనుక
అలాగే సత్కవి కవిత్వంలో కావ్య శరీరాలకు శబ్దార్థాలను రెంటిని ఉపచరించేటప్పుడు పరస్పర సంబంధం కల దైవ పురుషకారాల రెండిటినీ కూడా కార్యసాధనంగా తీసుకోండి. అలా పౌరుషం కూడా అవసరమే అయినా సమయంలోనే దాన్ని ప్రయోగించాలి. ఊరికే నీ బలాన్ని అక్కడ ప్రదర్శించి పరాభవం చెంది వెనక్కి రాకు. సరైన సమయం తెలుసుకోవాలి. ఇంకా ఓర్పు వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఉద్ధవుడు చెప్తారు. స్థాయి నోర్ధేహ ప్రవర్తంతే భావా సంచారినో యథా రస శైకస్య భూయాంస స్తథా జేతుర్మహీభృతః రసస్య శృంగారాది రసము యొక్క స్థాయి భావము యొక్క ఏకస్య ఒక్కదానితే అని అర్ధ రుచి పుట్టించేది ప్రయోజన విషయమై భూయాంసః అనేకాలైన సంచారిణ వ్యభిచారులైన భావాహ నిర్వేదాది భావాలు అంటే విభావ అవిభావాలు సంచారులు మొదలై యథా ఎలాగో ప్రవర్తిస్తూ ఉంటాయో తదా అలాగే స్థాయిన స్థిరుడై కూర్చొని అంటే స్థిరత్వంతో ఏకస్య ఒకే మనస్సుతో చేతు విజిగీషువైన రాజు జయించాలన్న కోరిక గల రాజు భూయాంసః అనేకులు మహీభృత రాజులు ప్రవర్తంతే తోడ్పడు. ఇంకొక వ్యాఖ్యానం కూడా ఉందది. స్థాయిన స్థిరమైన ఏకస్య ముఖ్యమైన రసస్య రసము యొక్క అర్థే ప్రయోజనంలో సంచారిణ ప్రసంగవసంగా వచ్చిన ఇతర రసాలు యథా ప్రవర్తంతే ఎలా ప్రవర్తిస్తాయో అలా. దీనికి అర్థం తాత్పర్యం విభావ అనుభావ సాత్విక భావ వ్యభిచారి భావాలు రతి హాస శోక క్రోధ ఉత్సాహ భయ జుగుప్స విస్మయ శమ అనే స్థాయి భావాలను ఒక్కొక్క దానిలో మాధుర్యాన్ని నింపుతూ శృంగారాది రసాల సిద్ధికి తోడ్పడినట్లుగా శాంతి కలిగి తగిన సమయం కోసం నిరీక్షిస్తూ సుస్థిరుడై ఉన్న రాజుకు విజయం సిద్ధించటానికి చాలామంది రాజులు తోడ్పడతారు. కనుక నీ శత్రువుని సాధ్యమైనంత వరకు ఓరిమితో సహించాలి. అవసరమైనప్పుడు నీ బలం బాగా పెంచుకున్నప్పుడు దుమ్ము రేప. శాంతి పక్షణంలో శాంతి అంటే క్షమ. ఒక మంచి గుణం ఒకటి ఉంది, అందులో చెప్పు. తంత్రావాప విదాయోగై మండలాన్యధితిష్టదా సునిగ్రహ నరేంద్రేణ ఫణీంద్రా ఇవ శత్రవః. తంత్రావాపవిద తంత్ర స్వరాష్ట్ర చింతనాన్ని లేక శాస్త్రాన్ని, అవాప పరరాష్ట్ర చింతనాన్ని లేక ఔషధ ప్రయోగాన్ని, విదా బాగా తెలిసిన యోగై సామాధి ఉపాయాల చేత లేక దేవతా ధ్యానాంచేత మండలాన్ని స్వపర రాష్ట్రాలను మహేంద్రాది దేవతా స్థానాలు అధిష్ఠిత ఆక్రమిస్తున్న నరేంద్రేణ రాజు చేత లేక విషవైద్యుడి చేత శత్రవ శత్రువులు ఫణీంద్రాయువ
పాములను లాగా సునిగ్రహ సుఖంగా నిరాకరింపతగతారు. విషవైద్యుడు మంత్రశాస్త్రాన్ని ఔషధ ప్రయోగాన్ని బాగా గుర్తు తెలిసి దేవతా ధ్యానంచే దేవాలయంలో ఉన్నవాడై అవలీలగా నాగుపాములను కూడా సాధించగలిగినట్లు తన రాజ్యం యొక్క పరరాజ్యం యొక్క స్థితిగతులు బాగా తెలుసుకొన్న దాన భేద ఉపాయాలచే పరరాష్ట్రాలు దేశాలు ఆక్రమించి శత్రువులు అవలీలగా నిరాకరించి జయిస్తాడు. జయం పొందాలనుకునేది ప్రభుశక్తి మంత్ర ఉత్సాహ శక్తులే మూలం. ప్రజ్ఞ ఉత్సాహం అనే శ్లోకంలో చెప్పబడింది. దాన్ని మళ్ళా కొంచెం ఎంఫటిక్గా గట్టిగా చెప్తారు. కర ప్రచేయాముత్తుంగ ప్రభుశక్తిం ప్రధీయసీం ప్రజ్ఞా బల బల బృహన్మూల ఫలన్ ఉత్సాహ పాదప ఉత్తుంగ అత్యున్నతమైన ప్రజ్ఞాబల బృహన్మూల ప్రజ్ఞాబల మంత్రశక్తి బృహన్మూల తల్లి వేరుగా కల ఉత్సాహ సాపాదప ఉత్సాహ శక్తి అనే వృక్షం కర ప్రచేయాం కర కప్పంచేత లేక చేతితో ప్రచేయాం పెంపొందింప తగిన అందుకోదగిన ప్రధీయసీం మిగుల గొప్పదైన ప్రభుశక్తిని అంటే కోసదండం వల్ల కలిగిన తేజస్సు ప్రభావాన్ని ఫలిస్తాడు లేక పుట్టిస్తాడు. ఉత్సాహ శక్తి మహోన్నతమైన వృక్షం, మంత్రశక్తి ముఖ్యమైన తల్లి వేరుగా ఉంటుంది. ఉత్సాహ శక్తి అనేది మహోన్నతమైన వృక్షమనే మంత్రశక్తే ముఖ్యమైన తల్లివే. అది ప్రభుశక్తి అనే మహాఫలాన్ని ఇస్తుంది. అంటే ఉత్సాహం మంత్రపూర్వకమైతే, మంత్రం అంటే మంత్రించడమే కాదు, వ్యూహం కార్యం సిద్ధిని కూర్చి ఫలవత్తరమవుతుంది, మంచి ఫలాలు. అలా కాకపోతే వేరు తెగ కొట్టిన చెట్టులాగా నాశనమైపోతుంది, పనికిరా. అనల్పత్వాత్ ప్రధానత్వా దంశ్యేవేతరేశ్వరాః విజిగీషో నృపతయః ప్రయాంతి పరివారతాం. ఇది 90వ శ్లోకంలోకి వచ్చాం. 10 శ్లోకాలు. అనల్పత్వాత్ ప్రజ్ఞ, ఉత్సాహం అంటే తెలివితేటలు, ఉత్సాహం కొరత లేనివాడు అంటే నిండుగా ఉన్నవాడు కనుకనే ఉచ్చైశ్వరం అవటం వల్ల, ప్రధానత్వాత్ మండల నాయకుడవటం వల్ల, నాయక స్వరం ఒకటం వల్ల, అంశవాది స్వరానికి ఇతరే తక్కిన స్వరాయివ స్వరాలలాగా విజిగీషో జయించాలని కోరిక కల నాయకుడి నృపతయ మధ్య మండలంలో ఉండే రాజులు పరివారత బల కల బలాన్ని ప్రయాంతి పొందుతారు. ఉచ్చస్వరమైన ప్రయోగంలో అంటే నువ్వు చేసే మంత్రం బాగా స్థాయిలో ఉచ్చరించు. ఏదో నోట్లో కొనుక్కుంటే దేవతలు కూడా సంతోషం. ప్రయోగంలో బహుళమైన
గాన విద్యలోని స్వరాలకెల్ల నాయక స్వరమైన వాది స్వరమనబడేదాన్ని హంసస్వరానికి షడ్జాది స్వరాలన్నీ అంగాలై ఉంటాయి, మిగతావన్నీ తక్కువలో ఉంటాయి. అలా వాటికి తోడ్పడినట్లుగా మంత్ర ఉత్సాహ సంపత్తి కలిగి మించి మండలాధీశ్వరుడై విజిగేషుకు అంటే జయించాలనుకునే రాజు తక్కిన మధ్యమాలలో మధ్య మండలంలోని రాజులందరూ కూడా అనుచరులై తోడ్పడి వాడి కార్యాన్ని తీరుస్తారు. కనుక వాది స్వరానికి మిగతా స్వరాలు ఎలా అనుకూలంగా కింద స్థాయిలో ఉండి సహకరిస్తాయో, ప్రజ్ఞ ఉత్సాహం కలిగినటువంటి రాజు, అతని సామంతరాజు గారు, మిత్రులు కానీ అందరూ సహకరించి జయానికి తోడు. అప్యనారభణమాణస్య విభోరుత్పాదితాః పరైః వ్రజంతి గుణతామర్థాః శబ్దా ఇవ విహాయతః అసారణభరణాస్యాపి తానేం కూడా ప్రయత్నించకుండానే విభోగ ప్రభువుకి పరైః ఇతరులైన రాజులచే శంఖ భేరి మొదలైన వాటిచే ఉత్పాదితాః సంపాదింపబడిన లేక పుట్టింపబడిన ఏర్పరపబడిన అర్థాః ప్రయోజనాలు విహాయసః ఆకాశానికి శబ్దా ఇవ శబ్దంలాగా, ఆకాశ లక్షణం శబ్దం కదా, ఇవ దానిలాగా గుణతాం విశేషత్వాన్ని గుణం అవటాన్ని వ్రజంతి పొందుతోందయ్యా. శంఖ భేరి మొదలైన వాటి వలన పుట్టిన శబ్దాలు కదలక మెదలక అన్ని వైపులా వ్యాపకంగా పొందే ఆకాశానికి గుణాలు ఎలా అవుతాయి? రాజు తాను ఉదాసీనుడిగా ఉండినా తన మహిమాలచే ఇతర రాజులు సంపాదించిన సర్వ అర్థాలు తనవే అవుతాయి. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తనవే. యాతవ్యపార్ష్ని గ్రహాది మాలాయామధికద్యుతి ఏకార్ధతంతు ప్రోతాయాం నాయకో నాయకాయతే. ఏకార్ధతంతు ప్రోత్తాయాం, ఏకా ఒక్క, అర్ధ అంటే ప్రయోజనం అని, తంతు అంటే దారం, ప్రోతాయాం దానికి గుర్తబడిన, యాతవ్య పార్శ్నిగ్రాహాది మాలాయం యాతవ్య సేనతో యుద్ధానికి ఎదుర్కొనబడపోదగిన శత్రువు అంటే తాను ఎదిరించాల్సిన శత్రువు. పార్శ్నిగ్రాహ దండెత్తిపోయే వాడిని వెనక దిక్కున ఉండే శత్రువుడు. ఆది మొదలుగా గల అంటే ఒక వరుసగా ఉన్న వారని మాలాయాం రత్నమాలలు అధికచ్యుత్ గొప్ప తేజస్సు గల నాయక నాయకమణి లేక శక్తివంతుడై జిగీషు నాయకాయతే మధ్య నాయకమణిలాగా వెలుగుతూ ఒక్క జయం లాభం కోసమే వరుసగా కూడి పెనుగులాడుతున్న అంటే పోట్లాడుతాడు శత్రువు పార్శ్నిగ్రాహుడు మొదలైన ఆ రాజ పరంపరలో తేజోవంతుడై జిగీషువు అంటే జయించాలనే నిశ్చయబుద్ధి గలవాడు ఒక్క దారంలో గుచ్చబడిన రత్నమాలికలోని నాయక రత్నంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు.
అవమర్శన అంటే ఏమిటో ఉద్ధవుడు చెప్తాడు. షాడ్గుణ్యముపయుంజీత శక్త్యోపేక్షో రసాయన భవం చ శైవమంగాని స్థూస్నోని బలవంతి చ. శక్త్య అపేక్ష, శక్తి అంటే ప్రభు మంత్ర ఉత్సాహ శక్తుల అంటే బలాన్ని, అపేక్ష సన్ అపేక్షించిన వాడై, షాడ్గుణ్యం సంధి విగ్రహం మొదలైన ఆరు గుణాలనే రసాయనం అంటే ముసలితనాన్ని పోగొట్టే మందును ఉపయుంజేత సేవించాలి. ఏవం సతి అలా చెయ్యగా అస్యా వీడి అంగాని స్వామ్యాది రాజ్యాంగాలు లేక అవయవాలు స్థాస్నోని స్థిరమైనవిగా బలవంతిజ ఫలపీడల సహింపజాలనివిగా భవంతి అవుతాయి. బలాన్ని కోరేవాడు ముసలితనాన్ని పోగొట్టే మందు రసాయనాన్ని సేవించేవాడి శరీర అవయవాలు యావత్ కాలంలో శిథిలాలు కాక దృఢంగా ఎట్లా అవుతాయో, ప్రభు మంత్ర ఉత్సాహ శక్తులని మూడిటిని అపేక్షిస్తూ సంధి, విగ్రహం, యానం, ఆసనం, వైధీభావం, సమాశ్రయం అనే ఆరు గుణాలను ఉపయోగించే రాజు యొక్క రాజ్యాంగాలు స్వామి, జనపదం, అమాత్యుడు, కోశం అంటే ధనాగారం, దుర్గం కోట, బలం, సుహృత్తు, మిత్రుడు అనే ఏడును స్థిరాలై నిలిచి పరపీడలను సహింపజారుతాయి అంటే శత్రువులను ఎదుర్చగలుగుతాయి. స్థానే సమవతాం శక్త్యా వ్యాయామే వృద్ధిరంగిణాం అయథా బలమారంభో నిదానం క్షయ సంపదః. స్థానే అవశ్యాల పట్ల అంటే అవసరాలు ఏవో వాటి పట్ల శమవత ఓర్పు కలిగిన అంగినాం ఏడంగాలు సప్తాంగాలతో కూడిన రాజులకు శక్త్యా ప్రభావాది అనుసరణం చేత బల అనుసరణం చేత వ్యాయామే వ్యాపారం కలుగగా వృద్ధి అభివృద్ధి అవుతుంది. అయథాబలం శక్తిని మించి ఆరంభ వ్యాయామం క్షయ సంపద మిక్కిలి క్షీణించటానికి నిదానం మూలకాలం. రోగ నిదానం అంటే నిదానం తెలుసుకో. ఏమిటి అర్థం ఇక్కడ? అశక్తులైన మానవులు ఓపిక పట్టి తమకున్న బలాన్ని తగినట్లుగా అంటే బలాన్ని బట్టి తగినట్లుగా నడవటం మొదలైన వ్యాయామాలు చేస్తే బలం కలుగుతుంది. వాళ్ళ శరీరం వృద్ధి చెందినట్లుగా అవసరమైన చోటులలో ఓర్పు గలవాళ్ళే సప్తాంగాలతో కూడిన రాజు తమకు గల ప్రభావాదులకు తగినట్లుగా షడ్గుణాలను ఉపయోగించి తమ కార్యాన్ని అభివృద్ధి చెందించుకుంటారు. శక్తికి మించిన వ్యాయామం చేస్తే శరీరం క్షీణిస్తుందే తప్ప బలం రాదు. అంటే శక్తికి మించిన వ్యాయామం అమంగళము, హానికరం. కాబట్టి మనం అకస్మాత్తుగా శిశుపాలుణ్ణి ఎదిరించటం అనేటువంటిది అదంత మంచిది కాదురా, శ్రేయస్కరం కాదు. బెడత అగ్నిలో పడినట్టు పడిపోవటానికి అవకాశం ఉంది అన్నాడు. చివరికి తాను చెప్పిన దానికి సారాంశం చెప్పి
దీశితారం ఛేదీనాం భవాంస్తమవయం స్తమా దేహం శరీనేకపదేయ ఉదాత్త స్వరానివా. తద్ అందువల్ల అబ్బాయిలు ఛేదీనాం ఛేది దేశాల ఈశితారం శాసకుడైన తం ఆ శిశుపాలుని భవాన్ నువ్వు అంటే కృష్ణ మా నమః అవమానింపద్దు. యహ ఏ శిశుపాలు ఉదాత్తగా ఉదాత్త స్వరం స్వరానివ స్వరతాది స్వరాలలాగా హరీన్ శత్రువుల ఏకపది ఒక్క అడుగులో నిఘంతి హింసిస్తున్నాడు. అవసరమైన కార్యాన్ని అశక్యమైన కార్యాన్ని మనకి శక్తికి మించిన కార్యం ఎవడు చెయ్యకూడదు. కనుక ఛేది దేశాధీశ్వరుడై శిశుపాలుణ్ణి అలక్ష్యం చెయ్యటం మంచిది కూడా కాదు. అతడు ఇప్పుడు అతి శూరుడు. ఉదాత్త స్వరం ఏకపదంలోని స్వరితాది స్వరాలన్నిటిని అనుదాత్తంగా చేసినట్లుగాని ఒక్క అడుగులో శత్రువులనెల్లా అందరినీ వాడు అణచివేయగల బల సముపాజ్యత ఉన్నవాడు. కనుక అనవసరంగా వెళ్ళి వాడి మీద పడి మనం వ్యర్థలాగా వాడిపోకూడదు అన్న. ఈ శిశుపాలుడు ఒంటరివాడు కాడు, ఒంటరివాడు మనం ఏం చేస్తాడు అని మీరు అన్నాడు ఇందాక మన పెద్ద ఆయన మందు బాగా కొట్టి ఉన్నాడే. కనుక ఆయన చెప్పిన మాట మంచిది కాదు, అలా తలవద్దు అన్నాడు. మావేది యదసా వేకు జేతవ్యశ్చేదిరాట్. ఇది రాజయక్ష్మేవ రోగాణం సమూహ స మహీభృతాం. బహుశా మాఘుడు ఆయుర్వేదాన్ని బాగా అధ్యయనం చేశాడనుకో. ఎప్పుడు మంత్రాల మీద ఆయుర్వేద మందుల మీదే ఆధారపడి కవిత్వం కనబడు. అసౌ ఈ ఛేదిరాట్ ఛేది దేశపు రాజు శిశుపాలుడు ఏకహ ఒంటడి కాదు, వాడు ఒంటరి అనుకుంటున్నాడు, పొరపాటు. చేతవ్య జయింప శక్యమైన వాడు ఇది అని మావేది తెలుసుకోవద్దు. వాడిని తేలిగ్గా జయిద్దాం అని మీరు ఊహ చేయటం ఎందుకంటే సహా వాడు రాజయక్ష్మ క్షయరోగం రోగాణమివ రోగాల యొక్క ఉండేటట్టుగా మహీభృత రాజుల యొక్క సమూహగా మొత్తమా అన్నట్టు. శిశుపాలుడు ఏకాకి మనం తేలిగ్గా జయించచ్చు అని ఇందాక ఒక ఆయన ఆలోచన చెప్పాడు, నాగరి గుర్తాయన. కనుక అది పనికిరాదు. క్షయరోగం రోగాల యొక్క సమిష్టి రూపమైన క్షయరోగం వ్యాపిస్తే అన్ని రోగాలు వాళ్ళలోనే చేరిపోతాయి. ఇతడు సమస్త రాజుల యొక్క సమష్టి స్వరూపుడై వెలుగుతున్నాడు. వాళ్ళందరికీ రిప్రజెంటేషన్. చెడ్డ ముఠాకంత ఒక్కడే రాజపుంజన్ అంత బలం కలవాడు కను క్షయరోగంలాగా అసాధ్యుడు. క్షయకి అప్పుడు మందులు లేవు, దాన్ని రాజయక్ష్మ అంటారు. ఇక ఈతన్ని అందరి రాజుల మొత్తంపు ధనాన్ని వివరిస్తున్నారు. సంపాదిత ఫలస్తేన సపక్ష పరభేదక కార్ముకేనేవ గుణిన బాణసంధానమేష్యది. సంపాదిత ఫల సంపాదింపబడి ఫలహ లాభాన్ని అంటే బాణము యొక్క ములుకి లేక అలుగు అంట కలిగినట్టు. సపక్ష చెలికాండ్రతో కంకపత్రాలతో
కూడినట్టి పరభేదక శత్రువులను చంపగల బాణాసురుడు లేక అమ్ము బాణ గుణిన శౌర్యాది గుణాలు కల హల్లెత్రాడు కలిగిన తేన ఆ శిశుపాలుడితో కార్ముకేనేవ ధనస్సుతో కూడిన సంధాన సంధిని ఏష్యతే పొందుతాడ్రా. మరి తమాషా కాదు. బాణపు ములుకులను అమర్చి వేగంగా పోవటానికి వాటి చివర రెక్కలు కడతారు. కట్టిన బాణం శత్రుభేదకమై ఎక్కుపెట్టిన ధనుస్సుతో సంధానానికి సిద్ధమైనట్లుగా. కోశం అంటే ధనం, సంపత్తి, లాభం సంపాదించుకొని సుహృద్బలంతో కూడుకొన్న బాణాసురుడు శత్రు సంహారానికి చాలినవాడై శౌర్యాది సంపన్నుడైన శిశుపాలుడికి సహాయపడగలవాడు కనుక వీడు శిశుపాలుడు ఏకాకి అనుకుంటున్న పొలం. బాణాసురుడు వాడికి వెన్నుదన్నుగా ఉన్నాడు. ఏ చాన్యే కాలయవన సాల్వరుక్మిద్రుమాదయః తమ స్వభావాస్తేప్యేనం ప్రదోష మనుయాయినః. అన్యే ఇతరులైన కాలయవన సాల్వరుక్మిద్రుమాదయ. కాలయవనుడు, సాల్వుడి, రుక్మి అంటే రుక్మిణి యొక్క అన్న, ధ్రుముడు మొదలైన ఏ రాజుడు తమ స్వభావాహ తమోగుణ స్వభావం కలవాళ్ళు ఉన్నారు కనుకని తేపి వాళ్ళు కూడా ప్రదోషం దుష్టుడైన తామసుడైన ఏవం వీడిని అనుయాయిన అనుసరిస్తున్నారు. కనుక చీకటి ప్రదోష కాలాన్ని అనుసరించినట్లుగా కాలయవనుడు, సాల్వుడు, రుక్మి, ధ్రుముడు మొదలైన వాళ్ళు బాణాసురుడిలాగానే తమోగుణ ప్రధానులై మరికొందరు రాజులు కూడా తమలాగా తామసుడైన శిశుపాలుణ్ణి వెంబడించి అతని స్నేహితులుగా వెన్నుదన్నుగా ఉన్నారా. వాడు ఒంటివాడు కాదు. కనుక బాణాదులు ఇప్పుడు మనతో సంధి కలిగి ఉన్నవాళ్ళు భేదిల్లరు అంతే. దానికి సమాధానం బాణాసురుడు మన దగ్గరే ఉన్నాడుగా, మనతోనే. వాడు సంధి భేదికి పనికిరాడు. ఉపజాప కృతస్తేన తానాకోపవతస్త్వయి అశు దీపయితాల్పోపి నాగ్ని సేనేధానినానిలః తేన ఆ శిశుపాలుడిచే కృతః చెయ్యబడి అల్పోపి కొద్దిగా మాత్రమైన ఉపజాప భేదం త్వయి నీలో అకోపవత బాగా కోపాన్ని గల తాన్ ఆ బాణాసురుడు మొదలైన వాళ్ళు అనిలహ వాయు సాగ్ని అగ్నితో కూడిన ఏధానివ చితుకులను. అగ్ని ఉంది, అది మండుతోంది, చితుకులు ఉన్నాయి, గాలి వీస్తే విపరీతంగా ప్రజ్వలి. అలాగే వాళ్ళంతా వాడిని రెచ్చగొట్ట అసూతోడని దీపై మండిస్తుంది కదా. కొంచెం నింపు అంటుకొని ఉన్న చిదుకులు ఏమాత్రం గాలి తగిలితే ఎలా భగ్గుమను మండి విపరీతమైన జ్వాల వస్తుందో, శిశుపాలుడు మాత్రమే భేదాన్ని పుట్టించి నా అంతర్వైరంగల బాణాదులు మండిపడతారు.
మనం ఎంత సంధి చేసుకున్న లోపల పగ గలవాళ్ళు కనుక సంధి దొరికిన వాళ్ళే మన మీద పగ తీర్చుకుంటారు అన్న. ఇవాళ చివరి 100వ శ్లోకం. బృహత్సహాయ కార్యాంతం క్షోదీయానపి గచ్చతి సంభూయాంబోధి మభ్యేతి మహానజ్యానగాపగా. బృహత్సహాయ గొప్ప సహాయం కలిగిన, క్షోదీయాన మిక్కిలి అల్పుడు కూడా, అంటే కార్యదురుడు బలహీనుడు, కార్యాంతం పని యొక్క ముగింపు, గచ్చతి పొందుతారు. సహాయం కనుక బాగా ఉంటే అల్పుడు కూడా తేలిగ్గా బలం పుంజుకొని అవతల వాడిని అణిచేస్తారు. ఎట్లాగాట గచ్చతి. నగాపగ సెలయేరు, మహానద్య పెద్ద ఏరుతో, సంభూయ కలిసి, అంబోధి సముద్రాన్ని, అభ్యేతి పొందట్లేదా అట్లా. మిక్కిలి అల్పుడైన గొప్ప సహాయం కలవాడైతే కార్యసిద్ధి పొందుతాడు. ఎందుకని వాళ్ళ యొక్క దండి ఉంటుంది. వాళ్ళు చిన్న చిన్న సెలయే మహానదితో కలిసి సముద్రంలో చేరి పెద్దగా వరాసి అయిపోయి, అలాగే అల్పుడే ఇలా అయిన అట్టి మహావీరుడైన శిశుపాలుడి సంగతి మనం వేరే చెప్పాలరా నాయనా కృష్ణ. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. వాడు ఒంటరివాడు కాదు అన్నాడు ఉద్ధవుడు. పెద్దవాడుగా కనుక తెలివితేటలు ఎక్కువ. వాడికి అతనికి ఆ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఎక్కువ, అనుభవ సారా అని చెప్పి. బలరాముడికి మదిరా మైకంతో ఆయన చెప్పింది వేరు, ఇతను చెప్పింది వేరు. రేపు మళ్ళా కలుగుతుంది.